శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, షష్ఠ స్కందము. విశ్వరూపుడు. త్వష్ట దైత్యుల చెల్లెలైన రచనను పెళ్లి చేసుకుని మహాబలశాలి బుద్ధిమంతుడు అయిన విశ్వరూపుని కన్నాడు. అతడు బృహస్పతి స్థానంలో దేవపురోహితుడయ్యాడు. దేవగురువైన బృహస్పతి స్థానంలో త్వష్టపుత్రుడైన విశ్వరూపుడు దేవగురువు అవడం ఎలా సంభవించింది అని అడిగిన పరీక్షిత్తుతో శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు. సాటిలేని అధికారము, ఐశ్వర్యము తనకే ఉన్నాయి కదా అనే అహంకార గర్వమదాంధుడయ్యున్న ఇంద్రుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా వసువులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, మునులు స్తుతిస్తూ ఉండగా, అప్సరసలు ఆడుతూ పాడుతూ ఉండగా, దేవతల గురువు, బుద్ధిభూషణుడు, పూజనీయుడు అయిన బృహస్పతి ప్రవేశించాడు. శిష్టాచారం ప్రకారం లేచి నిల్చుని ఎదురెళ్ళి గురుదేవుని ఆహ్వానించడానికి బదులు ఇంద్రుడు సింహాసనం నుండి లేవనైనా లేవకుండా గురువుగారిని అలక్ష్యంగా ఉపేక్ష చేశాడు. పరిస్థితిని గ్రహించిన బృహస్పతి ఖిన్నుడై చల్లగా వెళ్ళిపోయాడు. తెలివి తెచ్చుకున్న ఇంద్రుడు తాను చేసిన గురుద్రోహాన్ని తెలుసుకుని సిగ్గుపడి వెంటనే వెళ్ళి క్షమాభిక్షను కోరడానికై గురుగృహానికి వెళ్ళినా ఆయన ఎక్కడా కనిపించలేదు. దేవగురువు కనిపించడం లేదనే వార్తను తెలుసుకున్న అసురులు ఇదే తరుణమని భావించి దేవతలపై దండెత్తి వచ్చారు. దేవాసుర సంగ్రామం ఘోరంగా కొనసాగింది. శుక్రాచార్యుల యొక్క మంత్రశక్తి తమ అస్త్రశస్త్రాలకు తోడుకాగా అసురులదే పైచేయి అయ్యి దేవతలంతా పారిపోయి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. సర్వము తెలిసి ఉన్న బ్రహ్మ దేవతలను మందలించాడు. దేవతలారా, మీరు పుట్టిన క్షణం నుంచి విద్యాబుద్ధులు నేర్పి మీ యోగక్షేమాలను సదా పెంపొందిస్తూ ఉండే గురువర్యుడు, పూజనీయుడు, బ్రహ్మజ్ఞాని, సర్వశ్రేయోభిలాషి అయిన ఆ మహాత్ముని అవమానించి తీరని గురుద్రోహం చేశారు కదా, మీకు ప్రమాదం వాటిల్లకుండా ఉంటుందా? రాక్షసులైనప్పటికీ వారు తమ గురువైన శుక్రాచార్యుని పట్ల ఎలాంటి భక్తి విశ్వాసాలు చూపుతున్నారో చూడలేదా? మీ దురహంకారమే మిమ్మల్ని దుస్థితికి తెచ్చిందని తెలుసుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గురువు యొక్క గొప్పతనం, ఆవశ్యకత గుర్తించి త్వష్ట అనే మనువు పుత్రుడైన విశ్వరూపుని గురువుగా ఉండమని వేడుకొనండి. అతడు మహాతపస్వి, సత్వగుణ సంపన్నుడు, మీ కోరికను మన్నించగలడు. అతని తల్లి యొక్క బంధువులు అసురులు గనుక అతనికి అసురుల పట్ల కొంత సానుభూతి ఉండవచ్చు. అయినా దానిని మీరు అంతగా పట్టించుకోనవసరం లేదు అని పితామహుడు చెప్పాడు. ఇంద్రాది దేవతలందరూ విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి అతనితో మీరు మా గురువుగా ఉండండి అని అర్థించటానికి వచ్చామని చెప్పుకున్నారు. బ్రహ్మచారి, వయస్సులో పిన్నవాడు అయిన విశ్వరూపుడు ఇంద్రాది దేవతలకు గురువుగా ఉండడానికి సందేహించాడు. తన తపశ్శక్తి క్షీణిస్తుందన్నాడు. పౌరోహిత్యము ద్వారా తనకు ఏ విధమైన ధన సంపదలు కానీ అధికార గౌరవాలు కానీ అక్కర్లేదన్నాడు. అయినా దేవతలు విడిచిపెట్టలేదు. దేవతల శ్రేయస్సు, లోక కళ్యాణము గురించి తాను ఈ త్యాగం చేసి బాధ్యతను స్వీకరించాలన్నారు. చివరకు ఆయన్ను ఎలాగో ఒప్పించారు. విశ్వరూపునకు శ్రీమన్నారాయణ కవచం అనే విద్య తెలియను. ఈ మంత్రము అతి శక్తివంతమైనది, విజయం చేకూర్చునట్టిది. దీనిని విశ్వరూపుడు ఇంద్రునకు బోధించగా అతడు నారాయణుని రక్షణ పొందాడు. ఈ కవచాన్ని ధరించిన వానిని చూసిన, స్పృశించిన సర్వభయాలు తొలగుతాయి. పూర్వము కౌశికుడనే బ్రాహ్మణుడు ఈ కవచాన్ని సాధించి యోగసిద్ధి ద్వారా ఒక ఎడారిలో దేహత్యాగం చేశాడు. చిత్రరథుడనే గంధర్వరాజు భార్యలతో సహా విమానంలో విహరిస్తూ ఉండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడగా విమానం కదలలేక కింద పడిపోయింది. ఏం చెయ్యాలో తోచక గంధర్వుడు భార్యలతో సహా నేల మీద పడి ఉండగా వాలఖిల్యుడనే మునీంద్రుడు ఆ దారిని పోతూ ఇలా అన్నాడు. ఇది నారాయణ కవచ ప్రభావము. దీనిని ధరించి ఉండిన బ్రాహ్మణుని అస్థిపంజరం ఇది.
దాని మీద నీ విమానపు నీడపడినందున నీకు ఈ గతి పట్టింది. నీవు ఈ పుణ్యాత్ముని ఎముకలను తీసుకుని పోయి సరస్వతీ నదిలో కలిపి స్నానం చేసి వస్తే నీ కష్టం తొలగుతుంది అని చెప్పాడు. చిత్రరథుడు ఆ విధంగా చేసి బంధ విముక్తుడై మరలిపోయాడు. ఇటువంటి శక్తిగల మంత్రాన్ని విశ్వరూపుడు ఇంద్రునకు ఉపదేశించగా అతడు శ్రీనారాయణుని రక్షణ పొంది అసురులను జయించాడు. దేవతలకు విశ్వరూపుని వలన గురువు లేని కొరత తీరింది అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.